హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ సీజన్ 8లో మోస్ట్ పవర్ఫుల్ కంటెస్టెంట్. ఎందుకు అంటే హౌస్లోకి వెళ్ళిన రోజు నుండి దాదాపుగా 2 రోజుల పాటు సైలెంట్గా ఉంటే పృథ్వీని చూస్తే అలా లేడే అని అందరూ అనుకున్నారు. పృథ్వీరాజ్లోని అసలైన కోణం నామినేషన్స్ రోజు బయటపడింది. ఆ తర్వాత తన మార్క్ ఆటను చూపిస్తూ పృథ్వీరాజ్ హౌస్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న పృథ్వీరాజ్తో మాట్లాడుతూ, పృథ్వీ వచ్చిన 2 రోజులు సైలెంట్గా ఉన్నావు, ఆ తర్వాత నీ ఆట చూపించావు, సూపర్ అంటూ ప్రశంసించాడు. దీనితో పృథ్వీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే ఆ తర్వాత నాగార్జున పృథ్వీరాజ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. చీఫ్ క్లాన్ను ఎన్నుకున్న తర్వాత బిగ్ బాస్ 3 టాస్కులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ 3 టాస్కుల్లో 2 పృథ్వీరాజ్ ఉన్న టీం గెలిచింది. అయితే రెండో టాస్క్ ఆడే సమయంలో నైనికా క్లాన్ రూల్స్ పాటించకుండా టాస్క్ ఆడి గెలిచారు అంటూ నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన 3వ టాస్క్లో రూల్స్ పాటించకుండా నైనికా క్లాన్ టాస్క్ను చెడగొట్టి మీ టీం గెలిచేలా చేశాడు. ఈ 2 విషయాలపై హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ, నువ్వు చేస్తే తప్పు కాదు, ఎదుటివారు చేస్తే తప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నించడంతో పృథ్వీ తెలివిగా ముందు నైనికా క్లాన్ మెంబర్స్ తప్పు చేశారు, నేను ఆ తర్వాత అలాగే గేమ్ ఆడాను అని అనడంతో వాళ్ళు రూల్స్ పాటించలేదు అని నానా రచ్చ చేశావు కదా, మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తారు అంటూ సూటిగా అడిగేసరికి పృథ్వీ నోరు మూగబోయింది. చూడు పృథ్వీరాజ్, ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత అదే స్టాండ్ పై నిలబడి ఉండాలి, లేకపోతే జీవితంలో ముందుకు పోవడం చాలా కష్టం అంటూ చెప్పాడు. దీనితో సారీ సార్, ఇకపై నా ఆట క్లారిటీగా ఉంటుంది అంటూ చెప్పాడు నాగార్జున. పృథ్వీరాజ్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.